మరికొద్ది గంటల్లో ఏపీ నుంచి తెలంగాణకు పూర్తి స్వతంత్రం రాబోతుంది. ఈ నేపథ్యంలో గన్ పార్క్ చుట్టూ కంచె ఏర్పాటు చేయడం వివాదాస్పదం అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించిన చర్చ కూడా ఊహించిన చర్చ కూడా ఇప్పుడు అనేక వాదనలు కొనసాగుతున్నాయి. ఇంకా ఏపీకి రాజధాని ఏదనేది ఒక క్లారిటీ తెచ్చుకోలేదు కాబట్టి హైదరాబాద్నే కొనసాగించాలనే వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే ఇన్నేళ్ళు తెలంగాణ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా అయిందనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. వాళ్ళు మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి భరత్ గారు, అదేవిధంగా అనలిస్ట్ ఆయుచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. భరత్ గారు, హైదరాబాద్కి సంబంధించి మనం ఊహించింది ఎప్పటి నుంచో ఇటువంటి కుట్రలకు తావివ్వకూడదు అంటూనే ఇన్నేళ్ళు కూడా మనం ఒక పద్ధతిలో వెళ్తూ వస్తున్నాం. కానీ మళ్ళీ వాళ్ళు అర్ధరాత్రి దాటితే ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోతుంది, హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకు సొంతం అవుతుంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఇంకా కొనసాగిస్తే బాగుండు అన్నట్టుగా కూడా వాదనలు వస్తున్నాయి. ఎట్లా చూడాలి వీటిని? అంటే తెలంగాణ మీద, హైదరాబాద్ మీద కుట్రలు అనేది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగని పద్ధతుల్లో తెలంగాణ విభజనని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసింది. ఒక రాష్ట్రాన్ని, అనేక రాష్ట్రాలని, కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేసిన సందర్భం ఉన్నది ఈ దేశంలో. కానీ ఎక్కడ కూడా ఇన్ని ప్రతిబంధకాలతోని, ఇన్ని అడ్డంకులతోని, తర్వాత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికే భిన్నంగా తెలంగాణ ఏర్పాటు చేసే సందర్భంగా తెలంగాణ హక్కులకి, ఒక రాష్ట్రంగా తెలంగాణకి మిగతా రాష్ట్రాలతోనూ సమానమైన హక్కులు లేకుండా వాళ్ళ చేతిలో గ్రిప్లో పెట్టుకునేదానికి ఉమ్మడి హైకోర్టు అని, ఉమ్మడి రాజధాని అని, ఈ రకంగా తర్వాత సెక్షన్ 8 అని ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటికీ వాళ్ళతోని పరిసమాప్తి జరుగుతా హైకోర్టుకు ఎప్పుడో జరిగిపోయింది. ఎవరి హైకోర్టు వారికి వచ్చింది. కేసీఆర్ గారి పట్టుదల మూలంగా వచ్చింది. అది ఉట్టినే చట్టబద్ధంగానే కాకుండా ఆ ఒత్తిడి ఏదైతే సామాజికంగా పెట్టాల్సిన ఒత్తిడి, తర్వాత ఒక ప్రత్యేక రాష్ట్రం కోసము పట్టుదలతోని కొట్లాడిన ఒక నాయకుడు, ఆయన దార్శనికతతోని హైకోర్టు చాలా తొందరగా మన హైకోర్టు మనకు ఏర్పడము, తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఉండిపోవడం అనేది జరిగింది. కానీ రాజధానికి వచ్చేవరకే ఒక పీఠముడిలాగా చట్టంలో వెళ్ళిపోయినారు. వాళ్ళ రాజధాని వాళ్ళు ఏర్పరచుకోవడానికి మొత్తానికి ఇక్కడి నుంచి సెక్రటేరియట్ని అన్నింటినీ తరలించుకొని 3 సంవత్సరాల లోపలనే వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ ఒక మెలిక పెట్టాలా, తర్వాత దీని మీద ఎప్పుడు కూడా కొంత గొప్ప మా పట్టు ఉండాలి అనే ఒక ఆలోచన. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం కన్నా చాలా భద్రతతోని, గౌరవంతో ఇక్కడ వచ్చిన అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు చాలా గొప్పగా బతుకున్నారు ఈ గత 10 సంవత్సరాలు. తర్వాత వాళ్ళు సమ్మిళితమైనారు ఇక్కడ జనాభాతో. తర్వాత ప్రభుత్వం కూడా వాళ్ళని సమానంగా చూసింది, ఏ వివక్షత లేకుండా చూసింది, భద్రతను కల్పించింది. ఏ ఒక్క ఘటనలు కూడా జరగలేదు, ఏ ఒక్క సంఘటన కూడా లేదు. ఇవాళ మళ్ళీ కావాలని ఈ మాటలు మాట్లాడడం అంటే కావాల్సుకొని, తర్వాత తెలంగాణ మీద పెత్తనాన్ని వదులుకోలేని ఒక ప్రేతాత్మ ఆలోచనలు. కానీ తెలంగాణ ప్రజలు ఊరుకోరు. జేడి లక్ష్మీనారాయణ గారు విజ్ఞులు, వారి రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సార్, పొలిటీషియన్స్ ఏమైనా మాట్లాడితే ఆయన ఒక పార్టీ పెట్టుకుని కానీ ఆయన పొలిటీషియన్గా ఎవరు ఆయనని తీసుకోరు, ఒక మేధావిగా తీసుకుంటారు. పక్క వాళ్ళ ప్రాపర్టీ మీద మాకు హక్కు కావాలని కోరుకోవడం ఎంత దుర్మార్గమో, ఇలా హైదరాబాద్ని ఇంకా ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుకోవడం కూడా అంతే దుర్మార్గం. ఆ దుర్మార్గమైన మాటలకి ఆయన ఒత్తాసు పలకడమే చాలా పద్ధతిగా లేదు. అది వారు కూడా గమనించి మార్చుకుంటే బాగుంటుంది అనేది ఒక విజ్ఞప్తి. తర్వాత రాజకీయ నాయకులు, వైసీపీకి చెందిన వాళ్ళు దీన్ని కొనసాగించాలని కోరుకోవడము, టీడీపీ నుంచి సన్నాయి నొప్పులు నొక్కడము, ఇవన్నీ వద్దు. మీ రాజధాని మీకు ఉన్నది, మీరు 50,000 ఎకరాల రాజధానిని కట్టుకోవడానికి మీరు ప్రతిపాదించుకున్నారు, మొదలుపెట్టుకున్నారు. కేంద్రం నుంచి 20-25 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే మీకు వచ్చినాయి.
మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి, మీరు కట్టుకోండి, మేము ఆహ్వానిస్తాము, సంతోషిస్తాము. Right. అప్పుడప్పుడు వచ్చి మేము విజిట్ కూడా చేస్తాం. రైట్ శ్రీధర్ గారు, అంటే 10 ఏళ్ల తర్వాత ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఇవాళ మిగతా అనేక వేరే అంశాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, కానీ ఇప్పటికి కూడా ప్రజలు మళ్ళీ రేపటి నాడు ఏం జరగబోతుంది, ఎందుకంటే ప్రభుత్వాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత పరిణామాలు అనేవి భిన్నంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇవాళ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఉద్యమ స్ఫూర్తి ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు? అంటే కేంద్రానికి కొన్ని దుర్మార్గమైన అధికారాలు ఉన్నాయి. దుర్మార్గం అనే మాట ఎందుకంటున్నానంటే, ప్రాంతీయ ప్రజల అస్తిత్వాలు వాళ్ళ అభిప్రాయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ వెసులుబాటు కేంద్రానికి ఉంది. ఇప్పుడు కేంద్రంలో 2 పార్టీలు ఆధిపత్యం వహిస్తున్నాయి. ప్రాంతీయ అస్తిత్వ శక్తులు ఏం చేస్తాయో చూడాలి రేపు ఎన్నికల తర్వాత. హైదరాబాద్ను యూటీగా చేయడానికి కానీ, ఉమ్మడి రాజధానిగా చేయడానికి కానీ, మళ్ళీ తెలంగాణను ఆంధ్రాలో కలపడానికి కానీ సంపూర్ణమైన హక్కులు కేంద్రానికి ఉన్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విషయాల్లో. జయశంకర్ సార్ బ్రతికినంత కాలం మాట చెప్పేవాడు ఉద్యమ సమయంలో. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం మొదటి లక్ష్యం అయితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడి అస్తిత్వాలు, ఆత్మగౌరవాలు రక్షించుకుంటూ పోవడం రెండవ టాస్క్. అది అన్నిటికంటే ముఖ్యంగా 3వ విషయం కూడా చెప్పాడు చాలా సందర్భాల్లో. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టి తిప్పికొట్టాలి తెలంగాణ ప్రజలు. ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదని చెప్పారు. రెండవ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెల్లారించిగా అయిపోయింది మొత్తం అనడానికి లేదు. కుట్రలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉండేవాడు. ఇవాళ అదే జరుగుతుంది. ఆ మధ్య ఆంధ్రాకు సంబంధించిన రాజకీయ నాయకులు మెల్లమెల్లగా సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. హైదరాబాద్ బాగుంటుంది, కొంతకాలం అయితే బాగుంటుంది. ఇప్పుడు బహిరంగంగానే బయటపడుతున్నారు. లక్ష్మీనారాయణ గారు ఇందాక భరత్ ప్రస్తావించినట్టుగా విభజన చట్టం ఏర్పడడానికి ముందు పార్లమెంట్లో చర్చలు జరిగిన సందర్భంలో కూడా ముందుగా ఇది ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావన లేదు. సరే ఉంటే గింటే 5 ఏళ్ళు అనుకున్నారు. నేను ఆంధ్ర నాయకులంతా మొత్తానికి అక్కడ లాబింగ్ చేసి వెంటబడి వచ్చేసి 10 ఏళ్ళు అన్నారు. సరే తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు, ఉత్తములు. సరే నేను బతకాలి, వాడు బతకాలి అనుకునే తత్వం ఉంటుందమ్మా తెలంగాణ ప్రజలు. సరే పోనీ 10 ఏళ్ళు ఉండని తప్పే ఉంది, వాళ్ళ రాజధాని కట్టుకోవాలి కదా, చేయాలి కదా. సరే 10 ఏళ్ళు అన్నారు. తెలంగాణ ప్రజలు ఆ విషయంలో ఆమోదించారు. సరే కానివ్వండి చూద్దామని. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కొత్త వాదన తెర మీద తేవడం ఒకటి. రెండవది ఏంటంటే, రాష్ట్రంలో తెలంగాణ అనుకూలమైన ప్రభుత్వం లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు నాయకత్వం వహించట్లేదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఆ త్యాగాలు, ఆ పేగుబంధం తెలియని వాళ్ళు ఇవాళ అధికారం చలాయిస్తున్నారు. తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలు కూడా జరగట్లేదు. రెండవది ఏంటంటే, జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఆంధ్రాలో కూడా వాళ్ళ లబ్ధి కోసం చూస్తారు, వాళ్ళ మెప్పు కోసం ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు రేపు అధిష్టానం, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కానీ, అవును నిర్ణయం తీసుకోండి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, కానీ మరి రేపు మెర్జీ చేద్దాం, లేదా ఉమ్మడి రాజధాని చేద్దాం, కేంద్రపాలిత ప్రాంతం చేద్దామంటే ఇక్కడ నోరు మూసుకొని వెనకొచ్చే వాళ్ళు ఉన్నారు తప్ప, వీలైతే రాజీనామాలు చేస్తాం, మేము ప్రజాక్షేత్రంలోకి పోతే దమ్మున్న నాయకుడు వాళ్ళ పరిపాలనలో లేరు. మీరు గమనించండి. ఉంటే గింటే కనుక ఉద్యమ సమయంలోనే ఆ త్యాగాలు చేసేవాళ్ళు ఎవరూ చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకంగా సమైక్య రాష్ట్రం ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే కాంగ్రెస్ నాయకులు మాట్లాడకుండా కూర్చున్నారు తప్ప, వీధుల్లోకి వచ్చి రాజీనామాలు చేసి తెలంగాణ ప్రజల పక్షాన ఉంటామని చెప్పలేదు. వాళ్ళకి ఆ నోరు లేదు, ఆ ధైర్యం లేదు. ఎందుకంటే సీల్డ్ కవర్ పాలిటిక్స్ వాళ్ళన్నీ కూడా. సీల్డ్ కవర్లో ఇవాళ ఒకటి వచ్చేస్తే అది ఓపెన్ చేస్తారు, అది చదువుతారు, అదే వాళ్ళ విధానం. కాబట్టి వాళ్ళ ప్రజల మీద ఉంచాలి. ప్రజలు తాము సాధించుకున్న 60 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణను, హైదరాబాద్తో కూడిన తెలంగాణ రక్షించుకోవాల్సిన పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇంత బహిరంగంగా ఈ 10 ఏళ్లలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కొంత రాజకీయ వాతావరణం మారింది. తెలంగాణ వ్యతిరేక శక్తుల పైచేయింది తెలంగాణ రాష్ట్రంలో. మరి కేంద్రంలో ఎట్లాగో తెలంగాణను ప్రేమించేవాళ్ళు, తెలంగాణ పేగుబంధం ఉన్నవాళ్ళు లేరు. కాబట్టి ఇదే అదునుగా ఇప్పుడు తెలంగాణ వ్యతిరేక శక్తులు మెల్లమెల్లగా ఈ
వాదన ముందుకు తెస్తున్నాయి. అంటే ఈ సందర్భంగా అనేక కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి, కొత్త అంశాలు చర్చకు వస్తున్నాయి. మనం డీటెయిల్గా మాట్లాడదాం. భరత్ గారు, ముందు శ్రీధర్ గారు అన్నారంటే జయశంకర్ గారు చెప్పినట్టుగా అస్తిత్వాన్ని కాపాడుకునేది కూడా ఇంకొక లక్ష్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో కూడా దీన్ని కాపాడుకునే విధంగా ఎటువంటి ప్రయత్నాలు జరిగినాయి, తెలంగాణలో ఎటువంటి మార్పులు వచ్చినాయి, ఎటువంటి అభివృద్ధి జరిగింది, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఏం చెప్తారు? అంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఒక గట్టిగా కేసీఆర్ కట్టిన కోటగోడకి ఒక అంటే దాన్ని కూలగొట్టే పద్ధతుల్లో ఇవాళ ఉన్న తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం, శ్రీధర్ గారు చాలా మంచిగా వ్యక్తీకరించినారు. ఇవాళ ఉన్న ప్రభుత్వం యొక్క క్యారెక్టర్ని చాలా స్పష్టంగా చెప్పినారు. ప్రతి విషయంలో అది కాదు, తెలంగాణ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానికి భిన్నంగా తెలంగాణ అంటే ఒక కాకతీయ తోరణం, ఒక హైదరాబాద్ అంటే ఒక చార్మినారు, ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు దాన్ని గమనించిన తర్వాత అది ఆచరిస్తున్న సందర్భంలో ఇవాళ కొత్త ప్రభుత్వం ఈ రకంగా ఏంటి దానికి భిన్నంగా వాటిని రెండింటిని కూడా తెలంగాణ చిహ్నం నుంచి అధికార చిహ్నం నుంచి తీసేయాలనే చర్చ ఏదైతే మొదలుపెట్టినారో అది చాలదా శత్రువు దండయాత్ర చేసేదానికి? అది చాలదా తెలంగాణ వ్యతిరేకులకి కథన రంగంలోకి దూకి మనకు అనేక రకాల చికాకులు కలిగించేదానికి? స్వయంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వమే ఈ అవకాశాన్ని తెలంగాణ వ్యతిరేకులకు ఇవ్వడం అంటే తెలంగాణ ఖచ్చితంగా శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఇది తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం. తెలంగాణలో ఇవాళ ఉన్న ప్రభుత్వం తెలంగాణ అన్నిటికీ తెలంగాణ ఇంట్రెస్ట్లకు అన్ని రకాల ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా పనిచేస్తాం. వాదన తెరపైకి తీసుకురావడం కూడా ప్రమాద గంటలు మోగుతున్నాయనే విధంగా భావించాల్సిన అవసరం తప్పనిసరిగా అప్రమత్తం కావడానికి సరిపోయేంత ఇండికేషన్ అయితే ఇవాళ ప్రభుత్వం చేసే పనులలో కనిపిస్తూ ఉంది. రెండో విషయం చూడండి, మీరు కంచె పెట్టడం ఏందండి? గన్ పార్క్లో తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేశారు. ఈ త్యాగం చేసేదానికి తర్వాత వాళ్ళని చంపింది ఎవరు? జనవరి 1969 జనవరి 24 నాడు మొట్టమొదటి హత్య చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిరాతకంగా ఒక శంకర్ అనే వ్యక్తిని సదాశివపేటలో చంపినారు. అప్పటి నుంచి ఆగస్టు 6 వరకు, అదే సంవత్సరం ఆగస్టు 6 వరకు 369 మంది పిల్లల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చినారు. దుర్మార్గం ఏంటంటే మైనర్ పిల్లలు, స్కూల్కి పోయే బడికి పోయే పిల్లలు, వాళ్ళేమో బర్షల్ కత్తులు తీసుకొని వీధులలో పోరాటం చేయలేదు, ఊరేగింపులలో పార్టిసిపేట్ చేసినారు. నిర్దాక్షిణ్యంగా మలబార్ పోలీసుల్ని తర్వాత బయట నుంచి పోలీసులను తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినారు. ఆ కాల్చి చంపి సందర్భంలో చనిపోయి త్యాగం చేసిన అమరవీరులకి ప్రత్యక్ష సాక్ష్యము గన్ పార్క్లో ఉన్న అమరవీరుల స్తూపం. అసలు వీళ్ళకి అర్హత కూడా లేదు ఆ స్తూపం దగ్గరికి పోయేదానికి కానీ, ఆ స్తూపానికి దండేసేదానికి కానీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్హత లేదు. ఎందుకనంటే చేసింది వాళ్ళే ఇవాళ. తర్వాత ఆ స్తూపం దగ్గరికి ఇవాళ కేసీఆర్ గారు వెళ్ళి అక్కడి నుంచి ఒక ఊరేగింపు అమరజ్యోతి దగ్గరికి తీసుకొని రావాలనే సందర్భంలో మనం పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఇవాళ దాని చుట్టూ సడన్గా కంచె వేస్తారు. ఏందన్నట్టు ఇది? తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ కోసం త్యాగం చేసిన వీరులకి సంస్మరణ కూడా సరిగా తెలుపుకోవడానికి వీలు లేని పరిస్థితిని ఇవాళ క్రియేట్ చేస్తుందని అంటే ఇవాళ ప్రభుత్వం ఏందన్నట్టు? తెలంగాణ చిహ్నాలన్నింటినీ రూపుమాపాలి. తెలంగాణ అమరవీరులకు అక్కడ కూడా ఆ రోజు మూసేసిన పరిస్థితి కనిపించింది, అంతే కదా. అందుకని ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి మీద దాడి తెలంగాణ ప్రభుత్వమే చేస్తుందేమోననేది అనిపిస్తూ ఉంది. ఎవరి కోసం చేస్తుంది? తెలంగాణ అస్తిత్వాన్ని మీద దాడి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటే ఎవరి కోసం చేస్తున్నట్టు? ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి కోసం చేస్తున్నట్టు? చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు, తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడడానిక? లేకపోతే మనల్ని పాలించి హింసించి ఘోరాతి ఘోరంగా ఈ రాష్ట్రాన్ని దోచిన ఈ ప్రజల యొక్క అభివృద్ధిని ఆపిన తర్వాత ప్రజల మీద ఒక చట్టబద్ధమైన నరమేధాన్ని నడిపిన శక్తులకి మీరు ఒత్తాసు పలుకుతున్నారా అనేది మాత్రం స్పష్టంగా అనిపిస్తూ ఉంది.
జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని కొన్ని వేల సార్లు విన్నాం. తర్వాత ప్రజలు దాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకొని ప్రజలు దానికి సంగీతాన్ని గడితే ఇవాళ దాన్ని మసకబార్చే దానికోసం, దాన్ని తీసేదానికోసం, దాన్ని రూపుమాపే దానికోసము ఇవాళ ఎవరెవరిని పట్టుకొస్తున్నారు, ఎవరెవరితోని చర్చలు చేస్తున్నారు, ఎవరి సంగీతం కావాలయ్యాలా. ఏ సంగీతంతోనైతే ఇక్కడ సంగీతాన్ని, ఇక్కడ ఆటని, ఇక్కడ పాటని మొత్తం కాలరాసేదానికోసము మొత్తం 67 సంవత్సరాలు మన మీద దౌర్జన్యం చేసిన ఇంకొక ప్రాంతపు కల్చర్ని మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమమే కదా కీరవాణిని కీరవాణి సంగీతకారుడు అండి, మేమందరం గౌరవిస్తాం. కానీ ఎమోషన్స్తోని ఏదైతే ఒక సంగీతాన్ని ఒక పాటకి పెట్టుకొని ఎవరైనా రాయొచ్చండి పాట, కానీ ఎన్ని వేల పాటలు తెలంగాణకు సంబంధించిన కాదు, కోట్లాది జనము కోట్లాది సార్ల మననం చేసుకొని పాడుకొని దాని నుంచి స్ఫూర్తి పొంది ధైర్యం తెచ్చుకొని భరోసా పొందిన ఒక పాటని ముక్కలుగా ఖండాలుగా చేయాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలంగాణ భావానికి వ్యతిరేకం ఇది. దానికి ముఖ్యమంత్రి ఆయన సారథ్యం వహించి చేస్తూ ఉన్నాడు. అంటే ఏమర్థం చేసుకోవాలా? తెలంగాణని మళ్ళీ నాశనం చేసే కార్యక్రమానికి, మళ్ళీ ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టే కదా. ఎవరి కోసం చేస్తున్నారు? తెలంగాణ ప్రజల కోసం కాదు కదా. తెలంగాణ ప్రజల కోసం చేస్తే నువ్వు చార్మినార్ ఎట్లా ఎత్తేస్తావు? ఇవాళ మీరు కళాతోరణాన్ని అది మన కాకతీయ కళాతోరణాన్ని ఎలా తీసేస్తారు? రాచరికపు చిహ్నం అని అంటున్నావు. మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఈ దేశానికి 4 సింహాలు, ధర్మచక్రము, అదొక చిహ్నం, అది దేశం యొక్క చిహ్నం, అధికార చిహ్నం. ఎవరిది? అశోకుడిది, చక్రవర్తి ఆయన. ఈ దేశంలో మొదటి చివరి పెద్ద యుద్ధము 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన యుద్ధం, కళింగ యుద్ధాన్ని నడిపిన అశోకుడు. కానీ ఎందుకు పెట్టుకున్నాము? అంటే ఇవన్నీ కూడా అది రాచరికమేనా కదా? దాన్ని మీరు కాదనగలుగుతారా? కానీ విషయం ఏంటంటే దాంట్లో మంచి ఉన్నది. ఆయన అంత దుర్మార్గంగా యుద్ధం చేసిన తర్వాత వచ్చిన పరివర్తన ఏదైతే ఉందో దానికి చిహ్నం అయ్యి. అట్లనే కాకతీయ రాజులే లేకపోతే తెలంగాణ వ్యవసాయమే లేదు. కాకతీయ రాజులే లేకపోతే తెలంగాణలో ఆధ్యాత్మికత అనేదే లేదు. తర్వాత వారు లేకపోతే తెలంగాణ అస్తిత్వమే లేదు. అట్లాంటి అస్తిత్వ చిహ్నాన్ని తీసేసే అంత దుర్మార్గానికి పాల్పడే ప్రభుత్వం ఇవాళ ఇక్కడ చేస్తుందని అంటే అది ఎవరి ప్రభుత్వం? ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం, తెలుసుకుంటారు, స్పష్టంగా తెలుసుకుంటారు, ఏమి ఇబ్బంది లేదు. దానికి ఏం చేయాలో అదే చేస్తారు. రైట్ శ్రీధర్ గారు, అంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సొంతంగా ఆత్మగౌరవంతో బతకడానికి ఏమేం కావాలి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీతో, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, వనరులన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులోకి రావడానికి. ఒకప్పుడు ఎక్కడ వ్యవసాయం జరుగుతుందా అని మనం చాలా మాటలు చూసినాం. డిస్క్రిమినేషన్లో భాగంగా రాష్ట్రం ఏర్పడక ముందు వీటన్నిటిని భరించలేక అన్ని వర్గాల ప్రజలు ఏకమై తీసుకొచ్చింది తెలంగాణ ఉద్యమం, ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. ఈ సందర్భంలో అంటే ఎటువంటి పరిణామాలను చూసిన తర్వాత, ఎటువంటి చర్యలు చూసి అప్పుడు తెలంగాణ పూర్తిగా తెలంగాణ ఆధీనంలోనే ఉంది, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలకే మాత్రమే చెందుతుంది, తెలంగాణ ప్రజలు సేఫ్గా ఉన్నారు అన్న భావనలకు రావాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు పరిపాలన అంతా కూడా ప్రతీకారం, పగ, దాని మీద కొనసాగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం 10 ఏళ్ళు అయిపోయాం. ప్రజలు ఎక్కడ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 10 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఇప్పుడు లేనిది గెలిగారు. రాచరిక అవశేషాలు తొలగిస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక్కడ 2 ఉన్నాయి సున్నితమైన. రాచరిక ఆధిపత్య భావజాలం ఉంటుంది, దాన్ని అణిచేయాలి. అవశేషాలను ఎవ్వడేం చేయలేడు. ఇవాళ మీ నెహ్రూ, ఇందిరాగాంధీ, మీ రాజీవ్ గాంధీ ప్రధానులే ఎర్రకోట మీద ఎగరేశారు జెండాని. ఎర్రకోట ఎవరిది? అది రాచరిక అవశేషం కాదా? ఇవాళ మన తెలంగాణలో శాతవాహన యూనివర్సిటీ ఉంది, పేరు కాకతీయ యూనివర్సిటీ పేరుంది. కాకతీయ యూనివర్సిటీ పేరు పెట్టి ఆ కాకతీయ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత జయశంకర్ సార్ దానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు రాని ఒక పనికిమాలిన ఆలోచన, అదేదో సామెత ఉంది కదా, పిచ్చి కుదిరింది రోకలు మెడకు చుట్టండి అన్నట్టు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. కారణం ఏమిటంటే ఏమీ లేదు. అది కేసీఆర్ గారు రూపొందించారు, కేసీఆర్ గారు ప్రభుత్వం రూపొందించింది కాబట్టి దాన్ని విచ్ఛిన్నం చేయాలి. అది అంతటితోనే అనుకోవట్లేదు. విషయం ఏంటంటే కేసీఆర్ గారి
ఇది జ్ఞాపకాలను రూపుమాపాలు అనడం, తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపడం అనేది కొత్త స్లోగన్. అందుకని కేవలం ఏదో యథాలాపంగా చేస్తున్నది కాదు, ఉద్దేశపూర్వకంగా చేస్తుంది. అయితే ఈ చార్మినార్ కానీ కాకతీయ కళాతోరణం కానీ అందశ్రీ గారి పాటలో ఉంది, గోల్కొండ నవాబులో కొత్త వెలుగు చార్మినార్, దాన్ని కత్తిరించేశారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పాటను ఎడిట్ చేస్తున్నాడు ఇవాళ. అది ఎట్లా ఉన్నాడు, ఆ మధ్య సినిమా వచ్చింది శంకర్ దాదా MBBS అని. అన్నిటి సంస్కృతి, సాహిత్యం, తెలంగాణ విలువలు, తెలంగాణ చారిత్రక నేపథ్యం ఏమీ తెలియని వ్యక్తి ఇవాళ ఒక ఎడిటర్గా కూర్చొని ఆ కత్తిరింపులని చేస్తూ ఉన్నాడు. మనం చూసాం అదృష్టాలు టీవీలో. అందశ్రీ గారు రాసిందే గోల్కొండ నవాబులో కొత్త వెలుగు చార్మినార్. వీరులారా వందనం పాట చాలా ప్రసిద్ధమైన పాట. వారు కూడా అన్నారు కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా. సినారే ఒక పాట రాశాడు, అది ఉద్యమంలో కూడా పాడుకున్నాం. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్. అటువైపు చార్మినారు, ఇటువైపు జుమా మసీదు, ఆ వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబ్లీ హాలు, తళతళ మెరిసే హుస్సేన్ సాగర్ దాటితే సికింద్రాబాద్ అని ఉంటుంది. ఆయన కూడా చార్మినార్ పేరు. అట్లాగే దాశరథి తెలంగాణ కవి, ఉద్యమ కవి. ఆయన కాకతి రుద్రమను మరో రాజు తమ్ముడు అని పాటలు పేర్కొంటాడు. తెలుగు పతాకం ఎగరని దిశే లేదు అనే పాటలో ఒక గొప్ప పాట అది. వీళ్ళంతా ఈ ప్రస్తావించిన కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ ఇవి ఎత్తేస్తామని ఒక కొత్త రాగం అందుకున్నారు. అందుకుని ఆయనకేం తెలియదు కాబట్టి అందుకున్నాను. కానీ ఆ చుట్టూ ఉన్న మేధావులు ఆ దృశ్యం చూస్తున్నాను నేను, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కాస్త సిగ్గుపడుతున్నా కూడా. వాళ్ళ నాయకత్వంలో ఒకసారి నేను పనిచేసే ఉద్యమం ఓ సందర్భం, వాళ్ళు కూడా చుట్టూ కూర్చొని తానా అంటే తానా అనే పరిస్థితి. ఇది చాలా దారుణమైన విషయం. ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా దీని వెనుక పెద్ద కుట్ర దాగుంది. తెలంగాణ అస్తిత్వ, ఆత్మగౌరవ అవశేషాలను సమూలంగా తుడిచేసే కార్యక్రమం. అంటే ఇన్నేళ్ళు తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, ప్రజలు ఎట్లా ఉద్యమంలో పాల్గొన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఎట్లా ఏకమైనరు అనేదాన్ని దానికి ఉదాహరణ అనేది వాళ్ళు 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ స్వభావం తెలిసి, తెలంగాణ ఆత్మ ఎట్లుంటుందో తెలిసి, దాన్ని ఏ విధంగానైనా సరే తమకు అనుకూలంగా మలుచుకొని మళ్ళీ తమ హ్యాండ్ ఓవర్లకు తీసుకోవాలనే విధంగా కుట్ర జరుగుతుందా అనే విధంగా కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం మరింత వివరంగా మాట్లాడతాం. భరత్ గారు, అంటే ఒకప్పుడు వివక్షని, సమస్యలను ఎదుర్కొన్న తెలంగాణ ప్రజానికం, ప్రజలు నా తెలంగాణ అనే ఒక భావనతోని, ఆత్మగౌరవం కావాలి అనే ఒక భావనతోని జై తెలంగాణ అని నినదించి ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిన సందర్భం చూస్తున్నాం. అంటే ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన ప్రతి చర్య, నా తెలంగాణలో నేను వ్యవసాయం చేసుకుని గౌరవంగా బతుకుతున్నా, నా సొంత జాగాలో నేను ఉంటున్నా, ఎక్కడికైనా బయట పనులు చేయడానికి పోయిన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు మళ్ళీ నేను ఊరికి పోతానా, ఎప్పుడెప్పుడు మళ్ళీ వస్తానా అనేసి మళ్ళీ ఒక ఆ ఆత్మగౌరవానికి ప్రతీకగా జీవనాన్ని కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఎక్కడ చూసినా కూడా ఈ పథకాలు ఏవి కూడా అందకుండా ప్రజలు మళ్ళీ కష్టాల్లోకి నెట్టబడ్డ సిచ్యువేషన్ని ఎట్లా చూడాలి? అంటే ఈ పథకాలన్నీ కూడా కేసీఆర్ గారు తెలంగాణ జీవన విధానం ఏదైతే ఉందో, ఒక మర్యాదగా బతికే జీవన విధానం, ఒక ఆరోగ్యకరంగా బతికే జీవన విధానం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు వచ్చే జీవన విధానం, తర్వాత ప్రతి ఇంటికి వ్యవసాయం ప్రతి ఎకరం పారి మంచి పంట ఇచ్చే జీవన విధానం, వీటన్నిటిని ఆలోచించి వీటన్నిటిని ఒక దగ్గరికి క్రోడీకరించి ఉన్న శక్తిని అంతా కూడగట్టుకొని వీటికి ఏ రకంగా చేస్తే ఇది పద్ధతిగా మళ్ళీ తెలంగాణలో ఒక మంచి జీవన విధానం అనేది వస్తుంది అనేది ఆలోచించి చేసి ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు ఇవన్నీ సక్సెస్ఫుల్గా నడిచినాయి. పథకాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడిచాయి. మీకు ఆసరా పెన్షన్లు, అన్ని రకాల ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, పిల్లల బ్రేక్ఫాస్ట్. పిల్లలు స్కూల్కి పోయినప్పుడు ఆకలితో ఉంటే పిల్లలు స్కూల్లో పంతులు చెప్పేది అర్థం కాదు. కాబట్టి ఆకలితో ఉండకుండా ఉండేదానికోసం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రభుత్వం ఒక ఒక పద్ధతి ప్రకారము స్టెబిలైజ్ అయిన తర్వాత పిల్లల బ్రేక్ఫాస్ట్ మొదలుపెట్టి డబ్బులు ఒక దగ్గర సుమారుగా 600-700 కోట్ల రూపాయలు అలాట్ చేసిన దాన్ని ఇవాళ బంద్ పెట్టిండండి ఆయన. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారండి?
చిన్నపిల్లల బ్రేక్ఫాస్ట్ వాళ్ళు స్కూల్లో పోతే ఫస్ట్ పెట్టాల్సిన బ్రేక్ఫాస్ట్ దాన్ని ఆపిస్తారా? ఇక అట్లా కేసీఆర్ కిట్ను ఇప్పుడు మారుస్తున్నామని అంటున్నారు. అది ఏం చేస్తారో ఏమో తెలియదు. దళిత బంధు, బీసీలకు ఇచ్చే ఇది మన ₹1,00,000 ఇది, తర్వాత పిల్లలు బయట చదువుకోవడానికి పోయిన పిల్లలకి గ్రాంట్ చేసి ఆర్డర్లు ఇచ్చిన దాన్ని డబ్బులు ఆపేస్తున్నారు. స్కీమ్ని ఇప్పుడు దాదాపుగా ఆపిన కార్యక్రమం చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి అయితే ఎక్కడ వస్తున్నట్లేదు. వెనకటికి నా మిత్రుడు ఒక కథ చెప్పేది. ఒక ఆయనంట ఒక కంటి డాక్టర్ దగ్గర పోయిన, కళ్ళు బాగాలేవని. డాక్టర్ ఎట్లాంటి ఇది ఇచ్చినారంటే, ఎన్నికల ముందు మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే బంగారం చేస్తా నీ గుండు నీ కన్నునైనా అన్నాడు. ఆపరేషన్ చేసిండు, కన్ను పోయింది. ఏం సంగతి ఎట్లా ఉన్నది అని మళ్ళీ డాక్టర్ అడిగితే, ఏముంది డాక్టర్ మీరు చేసింది, కన్ను బాయ్ బంగారం చేస్తానంటారు. బంగారం చేయడం ఏముంది, కన్నే బీకింది. అట్లా ఉన్నది కథ. అంటే ఇప్పుడు ఇవన్నీ లేకపోతే తెలంగాణ సమాజం స్టెబిలైజ్ అవ్వదండి. ఎకనామికల్గా స్టెబిలైజ్ అవ్వదు, సాంస్కృతికంగా స్టెబిలైజ్ అవ్వదు, విద్యారీత్యా స్టెబిలైజ్ అవ్వదు. దీని ఒక పద్ధతి ప్రకారం 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిచింది. దాని ఫలితాలు ప్రజలు అనుభవించినారు. ఫలితాలు అనుభవించినారనే దానికి ఒక నిదర్శనం అండి. ఎక్కడికో వలసపోయిన వాళ్ళందరూ వెనకకు వచ్చినారు. ఇవాళ మళ్ళీ వలసపోవాల్సిన పరిస్థితి మీరు క్రియేట్ చేస్తే ఇంతకన్నా దుర్మార్గం, అన్యాయం ఏమన్నా ఉంటుందా? ఇది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం చేయడం అంటే తెలంగాణకు వ్యతిరేకం చేయడమే కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొట్టమొదటగా జరిగింది నీటి హక్కులకు సంబంధించి. ఇప్పుడు ఏదన్నా కూడా తెలంగాణకి ఇది చెందుతాయి, ఇది తెలంగాణ ఆస్తి, ఇది తెలంగాణ ప్రజల హక్కు అనే వాటన్నింటినీ కూడా తెలంగాణ ప్రజల చేతిలో లేకుండా అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. వచ్చి రాగానే 2 రివర్ బోట్స్లలో మన హక్కుల్ని దారదత్తం చేసినారు. తెలంగాణ ప్రజల యొక్క నీటి హక్కులని కేంద్ర ప్రభుత్వానికి దారాదత్తం చేశారు. దానివల్ల ఏమైందంటే తెలంగాణ, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఒక దరిద్రమైన చట్టంది. ఈ చట్టం తెలంగాణని ఆ చట్టం ద్వారానే ఏర్పాటు చేసినా కానీ అనేక ప్రతిబంధకాలతోని మిగతా రాష్ట్రాలు అనుభవించే స్వేచ్ఛ మనం అనుభవించకుండా దుర్మార్గం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణని తీసుకుపోయి ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీని. ఆ తర్వాత 69 ఉద్యమాన్ని భాషవికంగా అణిచివేసి 369 మంది పిల్లల ప్రాణాలను తీసుకునేది కూడా దుర్మార్గంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ హిస్టరీ అనేది ప్రజలు తెలుసుకోవాలి. ఈ హిస్టరీ అనేది తెలుసుకోకపోతే ఈ చరిత్ర తెలుసుకోవాలి. కాంగ్రెస్ దుర్మార్గం ఎట్లాంటి దుర్మార్గం అంటే, ఇంద్రవెల్లిలో మారణకాండ చేసి జనాన్ని చంపింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ పోయి మొన్న నివాళులుగా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఏంది వాళ్ళ ధీమా అంటే, వాళ్ళ ధీమా ఏంటంటే ప్రజలకు ఏం తెలియదు, మేమేమైనా మాట్లాడవచ్చు అండ్ వీ కెన్ గెట్ ఓవర్ ఆన్ దిస్. ప్రతి దాని మీద అబద్ధాలు మాట్లాడవచ్చు, దాని మీద మేము సమర్థించుకోవచ్చు, ఎందుకంటే చరిత్ర తెలియదు. పరిణామాలన్నీ చూస్తుంటే మరోవైపు చాప కింద నీళ్ళు అని కూడా మనం అనాల్సిన అవసరం లేదు. ఓపెన్ గానే చేస్తున్నారు. ఇప్పుడు విధ్వంసం కూడా జరుగుతుంది. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజలకి ఈ 10 ఏళ్ల పాటు అలవాటు పడ్డ తెలంగాణ సంస్కృతిని కూడా మెల్లమెల్లగా దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నది అనే ఒక భావన కూడా ప్రజల్లో నెలకొంటుంది. అంటే రేపటి నాడు ఇది ఇట్లానే కొనసాగితే నిజంగా తెలంగాణ యాసలో అధికారిక ప్లేసెస్ లో కూడా తెలంగాణ యాస భాష మాట్లాడుకోవడానికి భయపడ్డ పరిస్థితి. 10 సంవత్సరాలు తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాలలో జోకర్లకి విలన్లకి పెట్టిన తెలంగాణ భాషని హీరోలకి హీరోయిన్లకి పెట్టినారు. తెలంగాణ భాషకి ఒక మంచి గుర్తింపు తర్వాత ఫ్యాషనబుల్గా తయారైంది. ఇవాళ మళ్ళీ విలన్లకి జోకర్లకి మళ్ళీ తెలంగాణ భాష వస్తే ఆశ్చర్యం, నేనైతే ఆశ్చర్యపోను. తెలంగాణ తోరణం మీద కాకతీయ తోరణాన్ని తీసేసేదానికి ధైర్యం చేసిన వాళ్ళు తెలంగాణని మళ్ళీ అవయాలన్న చేసేదానికోసము వెనకకు పోతారని ఏం అనుకునేదానికి లేదు. తెలంగాణ ఇప్పుడు ఎవరైనా గ్యాదర్ అయితే ఒక బోనం పెట్టుకుని బతుకమ్మ అని చెప్పేసుకుని ఆడుకుని ఇట్లా అందరూ గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకునే సందర్భం ఉంది. కానీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆంధ్ర ప్రాంతానికి రికార్డింగ్ డాన్సుల్ని కూడా అధికారికంగా చేసిన ప్రోగ్రాంలో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చేస్తారు, ఎందుకంటే వ్యతిరేక శక్తులకి ఆలవాలంగా ప్రభుత్వం తయారైంది. తెలంగాణ వ్యతిరేక శక్తులకి ఆలవాలంగా ప్రభుత్వం, ఇవాళ ప్రభుత్వం తయారవుతున్న క్రమంలో వాళ్ళు ఇవన్నీ చేసేదానికోసము వాళ్ళేమి వెనకాడరు. తర్వాత దుర్మార్గంగా కూడా చేస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు అప్రమత్తం అవుతారు దాంట్లో. ఎందుకనంటే గత 10 సంవత్సరాలలో సాధించుకున్నది, అనుభవించింది ప్రజలు ఉట్టిగానే పోరండి. కాసేంతసేపు మభ్యపడినారు. తర్వాత మోసపు మాటలను నమ్మినారు, కష్టాలలో పడినారు.
ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. ఇవాళ భారత రాష్ట్ర సమితి ఉన్నది, తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నది. వారి నాయకత్వంలో మళ్ళీ తప్పనిసరిగా తెలంగాణ వైభవాన్ని తెలంగాణ ప్రజలు సాధించుకుంటారు. దాంట్లో ఇదేం లేదు. శ్రీధర్ గారు, అంటే ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కాదు. సో ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేస్తున్నారు. తెలంగాణకి ఉన్న హక్కులన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి చెందకుండా, తెలంగాణ వాళ్ళ కంట్రోల్లో ఉండకుండా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా వ్యూహాత్మకంగా, అంటే ఎప్పటి నుంచో కొంచెం ఉన్న ప్రమాదాలుగా భావించాల్సిన అవసరం కనిపిస్తుందా ఇవాళ? ఇప్పుడు మనం ఈ 5 నెలల పరిపాలన చూస్తే పరిపాలన కంటే ఎక్కువ తెలంగాణ మీద దాడి ఎక్కువ కనిపిస్తుంది. తెలంగాణ మీద దాడి చేసే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఫోకస్ అంతా దాని మీదే ఉంది. మీరు గమనించండి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సగటున 2 రోజులు. మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. మళ్ళీ లైన్లలో చెప్పులు పెట్టడాలు, కాగితాలు పెట్టిపోవడాలు, సంచులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మంత్రి. తర్వాత మళ్ళీ ఎండిపోయిన చెరువులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఉన్నప్పటికీ పరిపాలన అటువైపు సాగాలి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి తెలంగాణ అస్తిత్వ మూలాలను విధ్వంసం చేసే కార్యక్రమం ప్రధానంగా మీరు గమనించండి. పతాక శీర్షికల్లో అదే కనిపిస్తుంది ప్రభుత్వం. అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడైనా కానీ ఒక ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలంటే ముందుగా సంస్కృతి విధ్వంసం చేయాలని చెప్తారు రాజకీయ నాయకులు. సంస్కృతి బలంగా ఉంటే ఆ ప్రజలను ఎవరూ ఏం చేయలేరు. అదొక పేగుబంధం, కలిపి ఉంచుతుంది అందరినీ. దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం వరకు జరిగింది, మొన్న చూసాం మనం. తర్వాత రాష్ట్రం వచ్చింది, తర్వాత ఇదే ఇంతగా భరత్ ప్రకటించినట్టుగా మన భాషకు, మన యాసకు ఒక గౌరవం వచ్చింది, మన సంస్కృతికి ఒక గౌరవం వచ్చింది. ఇవాళ మన పూర్వీకుల పేర్లు పెట్టుకున్నాం, మన ఉద్యమకారుల పేర్లు పెట్టుకున్నాం. ఇదంతా ఒక సంస్కృతి బంధం. ఇది దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప మరి ప్రజల సమస్యలు ఏంటి, వర్తమానంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, వాటి వైపు దృష్టి పెట్టిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా ఒక్కటి చాలా అరుదైన విషయం ఏంటంటే, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని మరి ఆంధ్ర ప్రాంత నాయకులు అంటూ ఉంటే, నేను జేడి లక్ష్మణ గారు అన్నా ఇంకెవరన్నా కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఖండించలేతారు. మరి దేనికి సంకేతం? ఏం జరగబోతుంది? ఏదైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంకొక మీరు అన్నట్టు మొదట్లోనే అన్నారు, ఇంకా కొన్ని గంటల్లో హైదరాబాద్ సంపూర్ణంగా మనది కాబోతుంది. ఆ మనది కాబోతున్న హైదరాబాద్ని రక్షించుకోవాలి. భవిష్యత్ తరాలకు, తెలంగాణ ప్రజలకు అందించే బాధ్యత వర్తమాన తరాలపై ఉంది. దానికోసం నిరంతరం ఉద్యమం చేయాల్సిందే. అదే జయశంకర్ సార్ చెప్పారు. రైట్. ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అస్తిత్వం మళ్ళీ ప్రమాదంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. తెలంగాణ సమాజ స్వభావం, ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికీ కూడా కొనసాగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే